ఓం అరుణాచలేశ్వరాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురు రమణాయ నమః. ఇదిగో అరుణాచల పీఠం. అరుణాచలంలో 108 రోజులు జరుగుతున్నటువంటి అన్నప్రసాద దీక్షలో 29వ రోజు సోమవారం ఈ రకమైనటువంటి అలంకరణ. మీకు ఒక అద్భుతాన్ని చూపించాలి. ఇక్కడ చూస్తున్నటువంటి అమ్మవార్లు ఇలా 108 మంది అమ్మవార్లు, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పాదం, 4 పాదాలు, అలా 108 మంది అమ్మవారిని ఇలా పడమర వైపుగా నేను అనుష్ఠానం చేశాను. అయితే కొంతమంది అమ్మవార్లు మీకు చూపిస్తాను. ఈ లైన్లో ఉంటే కొంచెం ఏదో తగిలి వెళ్ళొచ్చు, కానీ దూరంగా ఉన్నటువంటి నా చేతికి కూడా తగిలినటువంటి అమ్మవార్లు విగ్రహాలు ఇలా మారుతూ ఉంటున్నాయి. ఇక ఈ అమ్మవారు అటువైపుకి, అంటే వాయువు వైపుకి తిరిగి ఉన్నారు. అదిగా అమ్మవారు అయితే దక్షిణ వైపుకి. ఇలా కొంతమంది అమ్మవార్లు వారంతటా వారే తిరగటం. ఇది ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఉత్తరం వైపుగా, ఈ అమ్మవారు అయితే నైరుతి వైపుగా తిరిగిపోయారు. ఇలా కొన్ని దిక్కుల్లో అమ్మవారిని మారుతూ ఉన్నారు. ఇది మహా అద్భుతం అన్నమాట. నేను నిన్ననే గ్రహించాను. ఈరోజు మీ అందరికీ ఈ యొక్క అద్భుతాన్ని చూపించాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ అమ్మవారు అయితే డైరెక్ట్గా ఇంకా మొత్తం డైరెక్షనే మార్చుకున్నారు. అన్ని దిక్కులకి తిరుగుతూ ఉన్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి అనుగ్రహం. ఎప్పుడూ ఒక అద్భుతం జరుగుతుంది అంటానమ్మా. ఇలా ప్రతిరోజు అద్భుతమే జరుగుతూ ఉంది. మీ అందరికీ అరుణాచలేశ్వరుని అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలతో ఏ సంకల్పంతో అయితే నెరవేరాలని అందరూ కోరుకుంటున్నారో ఆ సంకల్పం ద్వారా అందరూ సుఖంగా జీవించుగాక.